హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసేది జ్యూసీగా ఫుల్ గ్రేవీగా ఉండే టమోటా ములక్కాడ కర్రీ. నేను చెప్పే ఈ టిప్స్ చేస్తే మీకు కూర పర్ఫెక్ట్గా వస్తుంది. ములక్కాడల్ని ముందుగా మీకు నచ్చిన సైజులో కట్ చేసి వాటిని 2-3 సార్లు వాష్ చేసి తీసుకోండి. ఇలా 2-3 సార్లు వాష్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు వాష్ చేసి తీసుకున్నాం కదా, వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఒక 1/2 kg టమాటాస్ తీసుకోండి. వీటిని కూడా 2-3 సార్లు నీట్గా వాష్ చేసి నిలువుగా కట్ చేసి తీసుకోండి. ఆ ఫ్రంట్ ఉన్నటువంటి ఎడ్జ్ కట్ చేసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాత్ర తీసుకుని దాని మీద 3 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. 3 స్పూన్లు కూడా బిగ్ సైజువి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దానిలో 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. టమాటాలో పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోవాలి, వేసుకుంటే రుచి బాగుంటుంది. 4-5 వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతాయి. అదేవిధంగా కొంచెం కరివేపాకు, కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుని, 1 pinch సాల్ట్ వేసుకుని దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కదుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి కలర్ త్వరగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి తీసుకున్న టమాటోస్ని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ చేసి వేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 5 minutes వేగిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసి వదిలేస్తే అది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చి మంచి గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు దీనిలోకి ములక్కాయ ముక్కలు వేసుకుని ఆవిరి పట్టించాలి. ఇప్పుడు ఆవిరి పట్టింది కదా, దీనిలో ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు యూజ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అవైలబిలిటీ లేదు అనుకుంటే సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసాం కదా, ఆ ఉప్పు అంతా కరిగి ముక్కలకి పట్టేంత వరకు మరొక 5 minutes వాటిని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. ఇది మీ టేస్ట్ బట్టి, మీరు తీసుకునే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 minutes మగ్గిన తర్వాత ఒక 1.5 glass వాటర్, ముక్కలు మునిగేంత వరకు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా, గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నట్లయితే మనకి మంచి ముక్క బాగా ఉడికి గట్టిగా లేకుండా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది కూర అయితే. ఈ విధంగా అయితే మనకి బాయిల్ అవుతుంది. ఇంకొంచెం దగ్గర పడ్డాక మనకు తగిన కన్సిస్టెన్సీ వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టపడతారు.